ఇక్కడ చదవబడిన లేఖన భాగాన్ని మనం పరిశీలన చేస్తే దేవుని వాక్యం మనకు రెండు విషయాలు నేర్పిస్తుంది. ఒకటి, ఆనాడు దేవుడు సమస్తమైనటువంటి జంతువులను, సమస్తమైనటువంటి మృగాలను ఆయన పుట్టించినప్పుడు దేవుడు వాటికి కావాల్సినటువంటి పచ్చికను, దేవుడు వాటికి కావాల్సినటువంటి ఆహారాన్ని దేవుడు ఆయన ఏర్పాటు చేసి ఉన్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, ఏర్పాటు చేసిన తర్వాతే దేవుడు ఏం చేశాడంటే ఆ పశువులు గాని లేకపోతే జంతువులు గాని పుట్టించారు. నేను అంటాను ప్రియ దేవుని బిడ్డలారా, జంతువులనే పోషించే ఆ దేవుడు, లేకపోతే ప్రియ దేవుని బిడ్డలారా పశువులను కూడా సంరక్షించేటువంటి దేవుడు, ఆయన రూపంలో పుట్టినటువంటి మనల్ని, ఆయన పోలిక కలిగిన మనల్ని, ఆయన ఆత్మ కలిగిన మనల్ని ఎందుకు విడిస్తారని నువ్వు ఎందుకు అనుకున్నావు ప్రియ దేవుని బిడ్డ?